గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు క్లాస్లో మనం 26th అండ్ 27th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రీవియస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైవ్ లేట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 days చేయలేదు, ఈరోజు చేస్తా ఉన్నాం. రిమైనింగ్ మనకు మిగిలిన కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఇక్కడ కవర్ అవుతుంది. సో మరి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 26th అండ్ 27th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి అంశాలను గురించి నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వివిధ విభాగాలకి సంబంధించి కేటగిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. సో దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఒకసారి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో ద్వారా మీ క్లాసెస్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ నేను అందిస్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలను గురించి చర్చించే ముందు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి యాప్స్ ఏమిటి, మొబైల్ యాప్స్ ఏమిటి అని చెప్పేసి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది మనకి ఎలక్షన్ ఇయర్ అలాగే ఎగ్జామ్ ఇయర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్స్కి రిలేటెడ్గా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఇండియాలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, సో ఇది నిర్వహించేటువంటి ఎన్నికలు కూడా కీలకమైనటువంటివి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల ఎలక్షన్ కమిషన్ ప్రారంభించినటువంటి యాప్స్ ఏమిటి గుర్తించండి అని ఇస్తారు. మీరు ఏం ఆన్సర్ చేస్తారు, ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ ఆల్. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సాక్ష్యం, నమో యాప్. ఓకే, వెరీ గుడ్. ఇంకా అంతేనా? ఇటీవల ప్రారంభించినటువంటి యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, మీరు ఏం ఆన్సర్ చేస్తారు? రైట్, ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్గా ఒక 8 టాపిక్స్ని తీసుకొచ్చిన. ఈ 8 గురించి చాలా క్లియర్గా చెప్తా. ఇక ఐకాన్ ఇండియా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం లైవ్ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు లైవ్ క్లాసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నా, 2 కోసం ప్రిపేర్ అవుతున్నా, 3 మీ నోటీస్లో ఉన్నా కూడా ఈ 3ంటికి కలిపి ఒకే కోర్సుగా అందించడం జరుగుతోంది. ఈ లైవ్ క్లాసెస్ ప్రస్తుతం చెప్తున్నటువంటివి అన్ని సబ్జెక్టులని 1 year వ్యాలిడిటీతో అందించడం జరుగుతోంది. మీరు తీసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని రెఫర్ చేయండి. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అనంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రధానమైనటువంటి 2 యాప్స్ని తీసుకొచ్చింది. ఆ యాప్స్ ఏమిటి అని చెప్పేసి నేను క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మీ ఆన్సర్ని పోస్ట్ చేయమనన్నా, ఎంతమంది ఆన్సర్ని పోస్ట్ చేశారు అనేది ఒకసారి మళ్ళీ మనం అందరం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా, చేద్దామా? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏమిటి అనేది చూద్దాం. ఒకటి ఏమిటి అనంటే, వెరీ గుడ్, సాక్ష్యం యాప్. ఓకే, సాక్ష్యం యాప్ అనేది వచ్చింది. ఇది ఆన్సర్ చేస్తారని నాకు తెలుసు, బట్ ఇది కాకుండా ఇంకొక యాప్ కూడా రావడం జరిగింది. అదేమైనా చేస్తారా అని చూస్తున్నా, బట్ అదైతే ఎవరు చెప్పలే. సాక్ష్యం యాప్ అనేది మనకి ప్రధానమైనటువంటి పత్రికలలో ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం. సాక్ష్యం కాకుండా ఇంకొక మొబైల్ అప్లికేషన్ కూడా రావడం జరిగింది. సో అదేమిటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం ద్వారా, భారత ఎన్నికల కమిషన్ ద్వారా
ఇగో భారత ఎన్నికల కమిషన్కి సంబంధించిన అంశం అని అంటున్నామండి. చాలా ఇంపార్టెంట్ అంశం. భారత ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి యాప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో భారత ఎన్నికల సంఘం అనేది ఇక్కడ మనకి రాజ్యాంగబద్ధ సంస్థ అని అంటున్నాం. అయితే ఇది ఇటీవల మొబైల్ అప్లికేషన్స్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్స్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు మనల్ని. సో ఏమని అడుగుతారు మొబైల్ అప్లికేషన్స్ పైన అని అంటే, ఇప్పుడు ఫస్ట్ వన్గా మీరు చెప్పినటువంటి సాక్ష్యం అనేటువంటి యాప్ గురించి అడుగుతారు. సో ఇటీవల సాక్ష్యం యాప్ అనేది ఎవరు తీసుకురావడం జరిగింది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది అని చెప్తారు. ఎందుకోసం ఈ యాప్ని తీసుకొచ్చారు అని అంటే, ఎవరైతే 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పైబడినటువంటి వారు ఉన్నారో వీరిని వృద్ధులు లేదా కురు వృద్ధులు అని పిలుస్తాం. వీరు రాలేరు ఏది ఓటింగ్ చేయడానికి. సో ఇప్పుడు వీరు వారి ఓటు హక్కును ఇళ్లల్లో నుంచి ఈ సాక్ష్యం అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా వినియోగించుకునేందుకోసం ఇగో వీరి కోసం, అలాగే దివ్యాంగులు లేదా వికలాంగుల కోసం, దివ్యాంగులు లేదా వికలాంగులు ఎంత పర్సెంటేజ్ డిజేబిలిటీ ఉండాలి? 40% ఎబో, 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్కి, 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగినటువంటి వారికి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీసుకొచ్చినటువంటి యాపే ఇగో ఈ సాక్ష్యం అనేటువంటి యాప్. ఇది అందరు ఆన్సర్ చేశారు. నేను క్వశ్చన్ అడిగితే మీరు అందరు కూడా బాగానే ఆన్సర్ చేయడం జరిగింది. అయితే ఇంకొక యాప్ కూడా తీసుకురావడం జరిగింది, ఇంకొక మొబైల్ అప్లికేషన్ని కూడా తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. అదేమిటి అని అంటే ఎవరు ఆన్సర్ చేయలే. మరి ఎవరైనా చేశారా? ఎవరు కూడా చేయలే. సో ఇంకొకటి ఏమిటి? వెరీ గుడ్ రా, నీలజ చేసింది. సో ఇంకొకటి ఏంటి అని అంటే కేవైసీ అని అంటున్నామండి. ఇగో రెండవది ఏంటి అని అంటే కేవైసీ అని అంటే ఇగో ఇది ఇటీవల ఎవరు ప్రారంభించినటువంటి మొబైల్ అప్లికేషన్ అని అంటారు. భారత ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించబడింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నో యువర్ క్యాండిడేట్ అనేటువంటిది, నో యువర్ క్యాండిడేట్. సో ఇప్పుడు మీ క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది ఇగో ఈ నో యువర్ క్యాండిడేట్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో నేను అడిగితే మీరందరూ కూడా దీనికి అద్భుతంగా ఆన్సర్ చేశారు, కానీ చాలా రేర్గా లేట్గా ఇగో కేవైసీ గురించి ఆన్సర్ చేశారు. కానీ ఈ రెండు కూడా ఇప్పుడు భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి యాప్స్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో నో యువర్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి యాప్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు అని అంటే భారత ఎన్నికల సంఘము అని చెప్తాను. సో సాక్ష్యం యాప్ని ప్రారంభించింది ఎవరు అని అంటే కూడా భారత ఎన్నికల సంఘము అని నేను అంటున్నాం. సో ఇలా ఈ రెండు యాప్స్ ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి అంశాలు. ఓకే, ఇక నెక్స్ట్ అలాగే ఇటీవల ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇద్దరు కమిషనర్లు కూడా నియమించబడ్డారు, జ్ఞానేష్ కుమార్ అలాగే సుఖ్విందర్ గారు. సో ఈ ఇద్దరిని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇగో ఇలా ఒక 2 మొబైల్ అప్లికేషన్స్ వచ్చినాయి, వీటిని కూడా గుర్తుంచుకోవాలి. సాక్ష్యం యాప్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. 85 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారు, 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్నటువంటి వారు మొబైల్ యాప్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం. ఇక నెక్స్ట్ నో యువర్ క్యాండిడేట్ అనేటువంటి ఈ యాప్ని కూడా ఎవరు ప్రారంభించడం జరిగింది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి అంశాలను తెలియజెప్పేందుకు ప్రజలకి, ఓటర్స్కి ఇగో ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. ఇక ఇటీవల భారత ఎన్నికల కమిషన్కి సంబంధించి 2 కమిషనర్లు, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారు. సో ఇందులో 2 కమిషనర్లు కూడా కొత్తగా నియమించబడడం జరిగింది, జ్ఞానేష్ గారు అలాగే సుఖ్విందర్ గారు. వీరి పేర్లను కూడా గుర్తుంచుకోండి. సో ఇది ఇగో భారత ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యాప్గా ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీని ఎన్నికల సంఘం ద్వారా వచ్చినటువంటి యాప్స్గా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రావడానికి అవకాశం ఉండేటువంటిది. అయితే ఇంతకుముందు నేను ఒక అంశం అడిగినా, ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా.
సో ఇప్పుడు భారత ఎన్నికల సంఘం అనేది ముగ్గురు సభ్యులు ప్రధానంగా ఉన్నారు. ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు, అలాగే ఇద్దరు కమిషనర్లు ఉన్నారు. వీరిని నియమించడంలో కీలక పాత్ర వహించేటువంటి వారు ఎవరు, సో వీరు ఎవరి ద్వారా నియమించబడుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని, అంటే వీళ్ళ సెలెక్షన్ రాష్ట్రపతి ద్వారా నియామకం జరుగుతుంది, అది వేరే విషయం. వీరి రాజీనామా కూడా రాష్ట్రపతికి ఇస్తాం, అది వేరే విషయం. బట్ వీళ్ళ సెలెక్షన్లో కీలక పాత్ర వహించేటువంటి వారు ఎవరు అని అడుగుతా ఉన్నా. సో ఇటీవల కమిషనర్ల నియామకం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. వీరిని రెఫర్ చేయడంలో రాష్ట్రపతి ద్వారా నియమించాలి అని అంటే వీరిని రెఫర్ చేయాలి. ఎవరు రెఫర్ చేశారు, కీలకంగా రెఫర్ చేసేటువంటి వారు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఒకసారి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి, లేదంటే నేనే చెప్తా. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. క్యాబినెట్ మినిస్టర్స్, వెరీ గుడ్. ఇందులో మీకు చాలా క్లియర్గా క్లారిటీ ఉండాలి. ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కమిషనర్ల నియామకంలో కీలక పాత్ర పోషించేటువంటి వారు ఎవరు, కమిషనర్ల నియామకానికి రెఫరెన్స్ ఇచ్చేది ఎవరు అని అంటున్నాం. ఓకే, ఇందులో క్యాబినెట్ మినిస్టర్ రైటే, బట్ ఏ క్యాబినెట్ మినిస్టర్స్ ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. ముగ్గురిని గుర్తుంచుకోండి. ఒకరు ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ గారు, అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉన్నారు కాబట్టి ఆయన అని అంటున్నాం. రెండు ఎవరు అని అంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని అంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, రాష్ట్రపతి ద్వారా నియామకం జరుగుతుంది, కానీ ఈ నియామకానికి సంబంధించి కీలకంగా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే వీరిద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించడం జరుగుతుందండి. మూడో వ్యక్తి ఎవరు అని అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అని అంటున్నాం. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రంజన్ చౌదరి గారు ఉన్నారు. సో ఇలా ఈ ముగ్గురు కూడా ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించినటువంటి అంశంలో కీలక పాత్ర పోషిస్తారు అనేటువంటి అంశాన్ని మీరు ప్రాపర్గా గుర్తుంచుకోవాలి. బిట్ ఇలా కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకటి ప్రైమ్ మినిస్టర్, రెండు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంట్ అని అంటున్నాం. ఈ ముగ్గురు కలిసి భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రధాన కమిషనర్ అలాగే కమిషనర్లకి సంబంధించినటువంటి అంశాలలో నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి వాటిని మనం క్లారిటీగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ వస్తే మిస్ కాదు మనకి, రైట్? సో ఇలా భారత ఎన్నికల సంఘం గురించి, రెండు యాప్స్ గురించి, ఇద్దరు కమిషనర్లను గురించి మనం ఇక్కడ మాట్లాడినాం కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. క్వశ్చన్లో 3-4 స్టేట్మెంట్లు ఉంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక 1 లేదా 2 స్టేట్మెంట్స్ వస్తాయండి. అవి రైటా కావా అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు స్థాపించబడింది ఒకసారి చెప్పండి. ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను క్వశ్చన్గా అడిగిన. జస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మారవు, ఇవి ఫిక్స్డ్. సో ఇందులో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు ఏం ఆన్సర్ చేస్తారు అని అడుగుతా ఉన్నా. ఎనీబడీ కెన్ సే, ఎవరైనా చెప్పొచ్చు. వెరీ గుడ్ అనిల్ కుమార్. సో ఎప్పుడు అనంటే 1950, ఎప్పుడు అని అంటున్నాం 1950 జనవరి 25న స్థాపించబడిందండి. అంటే మనకి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చే కంటే ముందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది అని అంటాం. సో జనవరి 25న ఇది స్థాపించబడింది అని అంటున్నాం. ఇది ఇంపార్టెంట్. సో ఈ జనవరి 25నే మనం ఏ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం, ఈ జనవరి 25 అనేది మనకి ఓటర్స్ డే అండి. దీన్ని గుర్తుంచుకోండి, ఓటర్స్ డేకి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లేదా ఈ ఆఫీస్నే నిర్వచన్ భవన్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించి ఎక్కడుంటుంది దీని ప్రధాన కార్యాలయము అని అంటే న్యూఢిల్లీలో ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా
మీకు తెలుసు, బట్ గుర్తుంచుకోండి ఏమైనా తెలియకపోతే. ఇక నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్నారు. మరి మొట్టమొదటి కమిషనర్ కూడా ఎవరు అని చెప్పేసి అప్పుడప్పుడు మనల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది సుకుమార్ సేన్ అనేటువంటి పేరుని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా 1వ ఎన్నికల కమిషనర్ అనేటువంటి అంశానికి కూడా 1వ ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే సుకుమార్ సేన్ అని అంటున్నాం. సుకుమార్ సేన్. సో ఇగో ఈ సుకుమార్ సేన్ గారి పేరుని గుర్తుంచుకోండి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు 25వ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కమిషనరు. సో ఈయన 25 ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి అతను రాజీవ్ కుమార్ గారు అని అంటున్నాం. ఇగో ఈయన పేరుని కూడా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ అడుగుతున్నాడా 25వ అతన్ని గురించి అడుగుతున్నాడా అనేది తెలియాలి. ఈ బిట్స్ అప్పుడప్పుడు మీకు స్టేట్మెంట్స్ లెవెల్లో కనబడుతూ ఉంటాయి. ఒకవేళ స్టేట్మెంట్ లెవెల్లో దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయండి. ఇక నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కమిషనర్స్ గురించి చెప్పిన వీరిద్దరు కూడా కొత్తగా వచ్చారు. వీరి మీద కూడా బిట్ రావడానికి అవకాశం ఉంది. జ్ఞానేష్ కుమార్ గారు అలాగే సుఖ్వీందర్ గారు. సో ఇలా కమిషనర్లకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా, ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తా. ఇప్పుడు 25 మంది ఎన్నికల కమిషనర్లు ఉన్నారు అని అంటున్నాం. ఇందులో మొట్టమొదటిసారి ఈ మహిళలకి సంబంధించి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా వర్క్ చేసినటువంటి వారు ఎవరు అని కొంచెం ఉమెన్ ప్రయారిటీలో క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? మొదటిసారి ఎన్నికల కమిషనర్కి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎలక్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. ఏం ఆన్సర్ చేస్తారు? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్. రాజలక్ష్మియా? ఎస్ రమాదేవి. రైట్, వెరీ గుడ్. విఎస్ రమాదేవి అనిల్. ఏమని అంటున్నాం? ఇగో మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే విఎస్ రమాదేవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? విఎస్ రమాదేవి. ఇగో ఈ ముగ్గురు పేర్లు కూడా మీకు ప్రస్తుతం ఎప్పుడు అడిగినా కూడా గుర్తుండాలి. రైట్, ఎందుకు అని అంటే ఇగో ఈయన మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ గారు, మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ రమాదేవి గారు, ప్రస్తుత 25వ ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు. సో ఇలా వీరి పేర్లను గుర్తుంచుకోండి. ఇగో ఈ పేర్ల పైన ఏమైనా బిట్ అనేది అడిగినప్పుడు మనకి ఈ అంశం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం అండి. రైట్, సో ఇది ఇగో ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇది ఒక 2 యాప్స్ తీసుకొచ్చినందుకు గాను మనం మాట్లాడినటువంటి అంశం. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం క్షయ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. దేని గురించి అని అంటున్నాం? క్షయ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు క్షయకి సంబంధించినటువంటి ఈ వ్యాక్సిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్షయ వ్యాక్సిన్కి సంబంధించి క్షయ వ్యాక్సిన్ పైన క్వశ్చన్ వస్తుంది. ఇది ఎలా అని అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? ఇప్పుడు సిలబస్లో ఏం అడుగుతున్నారు అని అంటే ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నారు. ఇది ఒక లేటెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఎందుకు అని అంటే దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్ అనేది ప్రారంభమైంది. అతి త్వరలో దీనికి సంబంధించి ఈ వ్యాక్సిన్ని యూసేజ్లోకి తెస్తారు. సో ఇలా ఈ క్షయకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది మనం ఇటీవలనే మాట్లాడినాం. క్షయ దినోత్సవం సందర్భంగా చాలామంది ప్రైమ్ మినిస్టర్స్కి లెటర్స్ రాశారు. సో మెడిసిన్స్ కొరత అనేది ఉంది. సో ఈ మెడిసిన్ కొరతను అధిగమిస్తేనే 2025 అంటే వచ్చే సంవత్సరం కల్లా క్షయను పూర్తిగా అంతమొందించాలి అనేటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. బట్ ఇది పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకు అని అంటే ఇంకా చాలామంది క్షయ వ్యాధిగ్రస్తులు రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి. సో అయితే ఇప్పుడు
ఈ క్షయకి సంబంధించినటువంటి దానిని కోసం క్లినికల్ ట్రయల్స్ని ఇటీవల ప్రారంభించినటువంటి వారు ఎవరు, ఈ క్షయకి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ కోసం ఎవరితో టైప్ కావడం జరిగింది, ఇలాంటి అంశాలను మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ క్షయకి సంబంధించినటువంటి వ్యాధినే మనం టీబీ అని కూడా పిలుస్తాం, ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డిసీజ్ అని అంటాం. ఇది బేసిక్గా అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మరి ఈ క్షయవ్యాధికి సంబంధించి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు అని అంటే భారత్ బయోటెక్. ఎవరు అని అంటున్నాం? భారత్ బయోటెక్. సో ఇప్పుడు ఈ భారత్ బయోటెక్ అనేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ అనేది 1996లో ప్రారంభించడం జరిగిందండి. ఎవరు దీన్ని ప్రారంభించారు అని అంటే కృష్ణ గారు ప్రారంభించడం జరిగింది. సో కృష్ణ ప్రగడ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఈ భారత్ బయోటెక్ ద్వారా క్షయ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఏం నడుస్తూ ఉన్నాయి అని అంటే క్లినికల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పేరేమిటి అని కూడా మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే MTBVAC అని అంటున్నాం. సో MTBVAC అని అంటున్నాం. సో ఇలా ఇది వ్యాక్సిన్కి సంబంధించినటువంటి పేరు. సో ఈ MTBVACకి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. దేనికి సంబంధించింది అని అంటారు? క్షయ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్. సో దీనిని ఎవరు క్లినికల్ ట్రయల్గా ప్రారంభించడం జరిగింది అని అంటే భారత్ బయోటెక్ దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ క్లినికల్ ట్రయల్కి సంబంధించి క్షయ వ్యాక్సిన్కి సంబంధించి ఎవరితో టైప్ అయి ఈ క్లినికల్ ట్రయల్స్ని నిర్వహించడం జరుగుతుంది అని మరొక క్వశ్చన్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలా వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి? IIT మండి, రైట్. ఇప్పుడు ఈ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి ఈ వ్యాక్సిన్ని తీసుకొచ్చేందుకు భారత్ బయోటెక్ ఎవరితో టైప్ అయ్యి ఎక్కడి నుంచి క్షయకి వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి ఈ వ్యాక్సిన్ని డిజైన్ చేశారు అని అంటే దీన్ని రూపొందించడం జరిగింది, దీన్ని సృష్టించడం జరిగింది అని అంటే మీరు వెంటనే వెళ్ళాల్సినటువంటి మీ మైండ్ వెంటనే వెళ్ళాల్సినటువంటి నేమ్ గుర్తుంచుకోవాల్సినటువంటి నేమ్ స్పానిష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో స్పానిష్కి సంబంధించినటువంటి బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది ఉందండి. దేనికి సంబంధించి అని అంటున్నాం? స్పానిష్ బయోస్యూటికల్ ఫార్మా. సో ఈ కంపెనీ తోటి ఈ కంపెనీకి సంబంధించి దీని ద్వారా ఏం తీసుకున్నారు అని అంటే క్షయకి వ్యతిరేకంగా పోరాడేటువంటి మూలాలను తీసుకోవడం జరిగింది. సో ఈ మూలాలకి సంబంధించి ఎవరి దగ్గర నుంచి అని అంటే బయోఫ్యాబ్రీ మానవ మూలాల నుంచి, ఎక్కడి నుంచి అని అంటున్నాం? బయోఫ్యాబ్రీ. ఈ పదాలను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అని అంటారు. ఫస్ట్ మనం చెప్పినటువంటి ఈ అంశాలను చాలా తక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎవరితో టైఅప్ అయ్యి తీసుకురావడం జరుగుతోంది, క్లినికల్ ట్రయల్స్ చేయడం జరుగుతోంది అని అంటే స్పానిష్ బయోస్యూటికల్ ఫార్మాకి సంబంధించినటువంటి బయోఫ్యాబ్రీలో ఉన్నటువంటి మానవ మూలాలను తీసుకొని ఏమని అంటున్నాం? మానవ మూలాలను తీసుకొని ఈ క్షయకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది, రైట్. సో ఇలా క్షయ వ్యాక్సిన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బయోఫ్యాబ్రీ మానవ మూలాల నుంచి తీసుకొని ఇటీవల ఏ వ్యాధికి వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి వ్యాక్సిన్కి క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి అని అంటారు.
బయోఫ్యాబ్రిక్కి సంబంధించి ఇది స్పానిష్ బయో ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటిది. దీని ద్వారా ఈ క్షయ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఫైట్ అనేది జరుగుతూ ఉంది. దీనికోసం క్లినికల్ ట్రయల్స్ తీసుకువస్తూ ఉన్నారు. దీని ద్వారా టీబీని పూర్తిగా ఎండ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అనేటువంటి అంశాలని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ని 2 ఫేజెస్లో చేస్తూ ఉన్నారండి. సో హెచ్ఐవి రిలేటెడ్గా ఎవరైతే ట్యూబర్క్యులోసిస్కి లోనై ఉన్నారో, టీబీకి సంబంధించినటువంటి వ్యాధితో హెచ్ఐవి రిలేటెడ్గా ఆ డిసీజ్ని కలిగి ఉన్నారో వీరిపైన ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇలా ఈ ట్యూబర్క్యులోసిస్ని టీబీని ఎండ్ చేయగలిగితే టీబీ వ్యాధికి లోనైనటువంటి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి దాన్ని అంతమొందించడానికి అవకాశం ఉంది. దీనికోసమే క్లినికల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. రైట్. సో అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి అంశంలో మనం క్లియర్గా మాట్లాడాల్సింది భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి కొంత జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో ఇప్పుడు భారత్కి సంబంధించినటువంటి బయోటెక్ని ఎవరు స్థాపించారు అని అన్నాం? భారత్ బయోటెక్. సో ఇప్పుడు భారత్ బయోటెక్ టీబీ కోసం ఒక వ్యాక్సిన్ని క్లినికల్ ట్రయల్ చేస్తుంది అని అన్నాం. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి క్లినికల్ ట్రయల్తో పాటు ప్రీవియస్గా ఇది అచీవ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ గురించి లేదా ఇది తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ గురించి కూడా మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి 100% అవకాశం ఉంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ ఏమిటి అనేది ఒకసారి మనం ఇక్కడ మాట్లాడదాం. సో కృష్ణా ఎల్లకి సంబంధించి దీన్ని 1996లో స్థాపించారు అని అన్నాం. మరి కృష్ణా ఎల్ల గారి ద్వారా రన్ అవుతున్నటువంటి వ్యవస్థాపనలో రన్ అవుతున్నటువంటి భారత్ బయోటెక్ కోవిడ్ టైంలో రూపొందించినటువంటి వ్యాక్సిన్స్ని గుర్తించండి అని అంటారు. ఎందుకు అని అంటే 2024 మార్చిలో మనకు ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతూ ఉంది. టీబీ కోసం ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు. అయితే ప్రస్తుత అంశాన్ని క్వశ్చన్ గాడి ఇది ప్రీవియస్గా రూపొందించినటువంటి వ్యాక్సిన్స్ని గురించి గుర్తించండి అని ఇస్తారు. స్టేట్మెంట్లో మనకు ఒక 3-4 స్టేట్మెంట్స్ కనబడతాయి. సో అందులో రైట్ ఆన్సర్స్ ఏమిటి అనేది మనం చేయాలి. అయితే ఇక్కడ సింపుల్గా రైట్ ఆన్సర్స్ చేయండి, స్టేట్మెంట్స్ తర్వాత అది ఎగ్జామ్లో ఫేస్ చేద్దాము. భారత్ బయోటెక్ ఇటీవల ఇంతకుముందు కోవిడ్ టైంలో రూపొందించినటువంటి వ్యాక్సిన్స్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్. సో ఇప్పుడు కృష్ణ సుచిత్ర గురించి మాట్లాడదాం. వ్యాక్సిన్స్ని గురించి నేను అడిగిన వ్యాక్సిన్స్ గురించి ఒకసారి మీరు మీ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి అని అడిగిన. రైట్. కోవిడ్-19 టైంలో వీరు తీసుకొచ్చినటువంటి వ్యాక్సిన్ పేరు ఏమిటి అని అంటే కోవాక్సిన్ అని అంటున్నాం. ఏది అని అంటున్నాం? కోవాక్సిన్. సో ఇప్పుడు కోవాక్సిన్ రూపకర్త ఎవరు అని అంటే వీరే. సో ఈ కోవాక్సిన్కి సంబంధించినటువంటి ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 వ్యాక్సిన్ అండి కోవిడ్కి సంబంధించి. వీరు కోవిడ్ టైంలో భారత్ బయోటెక్ ద్వారా వచ్చినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్ అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది రూపొందించినందుకు గాను వీరికి అవార్డు ఇచ్చారండి. సో ఏ అవార్డుని ఇవ్వడం జరిగింది? కృష్ణ గారికి సుచిత్ర గారికి కలిపి ఒక అవార్డుని ఇచ్చారు. సో భారతదేశం నుంచి 8వ అత్యున్నత పురస్కారం వీరు పొందడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం క్వశ్చన్గా అడుగుతా ఉన్నాం. ఒకసారి తెలిస్తే పోస్ట్ చేయండి. సో వీరికి ఇచ్చినటువంటి అవార్డు ఏంటి అని అంటే పద్మభూషణ్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్. మెడికల్లో వీరు అందించినటువంటి సేవలకి గాను పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని కోవాక్సిన్ రూపొందించినటువంటి భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి కృష్ణ సుచిత్ర గారికి అందించడం జరిగింది. పద్మభూషణ్ అనేది భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం. ఫస్ట్ భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్. ఓకేనా? సో ఇలా ఈ అవార్డుని కూడా పొందడం జరిగింది. ఇక నైజీరియాకి సంబంధించి రోటావాక్ అనేటువంటి వ్యాక్సిన్ని కూడా చిన్నపిల్లలకి సంబంధించి పిల్లలలో రోగ నిరోధకతకి సంబంధించినటువంటి శక్తిని పెంచేందుకోసం ఒక వ్యాక్సిన్ని కూడా రూపొందించినటువంటి వారు ఎవరు అని అంటే ఈ భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి వారు. అదే ఏమిటి అని అంటే
నైజీరియాకి సంబంధించిన పిల్లలలో రోగనిరోధకత కోసం ఒక వ్యాక్సిన్ని ఏ కంపెనీ రూపొందించింది అని అంటారు? భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీని గుర్తుంచుకోండి. మరి ఆ వ్యాక్సిన్ పేరేమిటి అని అంటే రోటావ్యాక్ అని అంటున్నాం. ఇగో రోటావ్యాక్ అనేది రైట్. రోటావ్యాక్ అనేది నైజీరియాలో పిల్లలు చాలా పోషకాహారత్వ లోపంతో ఉంటారండి. సో పోషకాల లోపంతో ఉంటారు కాబట్టి ఈ నైజీరియాకి సంబంధించినటువంటి పిల్లల రోగ నిరోధకత కోసం సో ఇగో ఇలా రూపొందించినటువంటి వ్యాక్సిన్ మరొకటి ఏమిటి అని అంటే ఒకటి కోవిడ్ అని అన్నాం, రెండు రోటావ్యాక్ అని అన్నాం. రోటావ్యాక్ అనేటువంటి వ్యాక్సిన్ ఎవరి కోసం వచ్చింది అంటే నైజీరియా పిల్లలకి సంబంధించి వచ్చినటువంటి వ్యాక్సిన్. దీన్ని రూపొందించింది ఎవరు అని అంటే భారత్ బయోటెక్. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ ఇట్లానే వస్తాయి. ఇగో ఇంత ఇన్డెప్త్గా అడుగుతారు. మనం ఏదో కోవాక్సిన్ తెలుసు బట్ లైట్ తీసుకుంటాం. బట్ భారత్ బయోటెక్ గురించి అడిగినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి క్షయవ్యాధి వ్యాక్సిన్ గురించి వచ్చినప్పుడు ఈ అంశాల ప్రస్తావన అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి నాసిల్ ద్వారా అందించేటువంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చింది కూడా వీరే. ఇంట్రానాసిల్కి సంబంధించి అంటే నోస్ ద్వారా వ్యాక్సిన్ని కోవిడ్కి అందించేందుకు టీకా రూపంలో కాకుండా నోస్ ద్వారా అందించేటువంటి వ్యాక్సిన్ని కూడా కోవిడ్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి వారు భారత్ బయోటెక్. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి అని అంటున్నాం. సో ఇలా వచ్చినటువంటి ఇగో ఈ ఇంట్రానాసిల్కి సంబంధించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదే ఏంటి అని అంటే ఇన్కోవాక్ ఏమని అంటున్నాం? ఇగో మూడోది ఇన్కోవాక్. సో ఇలా ఇగో ఇన్కోవాక్కి సంబంధించినటువంటిది ఎవరు తీసుకొచ్చారు అని అంటే ఇగో భారత్ బయోటెక్ తీసుకురావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసిల్కి సంబంధించిన మొట్టమొదటి ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇలా ఈ మూడు అంశాలు భారత్ బయోటెక్కి సంబంధించి మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు భారత్ బయోటెక్కి సంబంధించి. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇగో వీటికి సంబంధించి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో ఇలా క్షయవ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ట్రయల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ అంశం గురించి మాట్లాడినాం. రైట్, ఇక నెక్స్ట్ మనం ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ గురించి మాట్లాడదాం. సో ఇటీవల 2024లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నవ ఏది అని అంటున్నాం? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అని అంటున్నాం. సో ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నవ సమావేశం ఇటీవల జరిగింది అని అడుగుతారు. సో ఇటీవల దీనికి సంబంధించి ఒక అసెంబ్లీ జరిగింది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించి ఎన్నవ అసెంబ్లీ జరిగింది అని చెప్పేసి అడుగుతారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది ఏంటి అని అంటే ఫస్ట్ దీని గురించి చెప్పాలి అని అంటే ఏదైతే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయో, పార్లమెంటరీ వ్యవస్థను కలిగినటువంటి దేశాలు ఉన్నాయో, పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించినటువంటి వాటి ప్రయారిటీస్ని గురించి డిస్కస్ చేసేందుకు ఇది ఒక యూనియన్ ఉంది. దాన్నే ఐపీయూ అని అంటున్నాం. ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి అసెంబ్లీ జరిగింది. ఈ అసెంబ్లీకి భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అని అంటే హరిచంద్ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. హరివంశ్ చంద్. సో ఇగో ఇతను అటెండ్ అవ్వడం జరిగింది. ఇతను ఎవరు అని అంటే రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా ఇగో ఈయన ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఈయన అటెండ్ అవ్వడం జరిగింది అని అంటున్నాం.
సో ఈ హరివంశ్ చంద్ గారు అటెండ్ అయినటువంటి అసెంబ్లీనే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించిన అసెంబ్లీ. అయితే ఇటీవల దీనికి సంబంధించి ఎన్నవ అసెంబ్లీ జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 148వ. ఎన్నది అని అంటున్నాం? 148కి సంబంధించండి. 148వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి అసెంబ్లీ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అని అంటే హరివంశ్ చంద్ గారు అటెండ్ అయ్యారు. ఇగో ఈయన రాజ్యసభకి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ అంటున్నాం. మరి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ధన్కర్ గారు, జగదీప్ ధన్కర్ గారు ఉంటారు. జగదీష్ ధన్కర్ గారు ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వారు రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు, మీ అందరికీ తెలిసిందే. బట్ డిప్యూటీ చైర్మన్గా ధన్కర్ గారికి ఏదైనా ఫీవర్ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈయన కూర్చుంటాడు సెషన్స్కి సంబంధించి. అందుకే ఆయనను డిప్యూటీ రాజ్యసభ చైర్మన్గా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా 148వకి సంబంధించిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది జరిగింది. ఇది ఎందుకోసం బేసిక్గా ఈ యూనియన్ని నిర్వహిస్తూ ఉన్నారు? దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబీదారితనాన్ని, సహకారాన్ని ప్రోత్సహించుకోవడంతో పాటు పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేస్తారు. సో ఇలా 148వ సెషన్కి హరివంశ్ చంద్ గారు అటెండ్ అయ్యారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అని అంటారు? ఈ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే స్విట్జర్లాండ్లో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటున్నాం? స్విట్జర్లాండ్కి సంబంధించి ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉందండి. ఎక్కడ అని అంటే మనం బేసిక్ ఎక్కువసార్లు వింటూ ఉంటాం, జెనీవాలో ఉన్నది. ఇగో ఈ జెనీవాలోనే ఈ 148వ సెషన్ లేదా అసెంబ్లీ జరిగింది. ఈ అసెంబ్లీకి హరివంశ్ చంద్ నేతృత్వంలో భారతదేశం నుంచి ఒక టీం వెళ్ళింది. ఇగో ఈ టీం ఇందులో పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ముఖ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించి ఆసియాతో పాటు పసిఫిక్ ప్రాంతాలలో ఉన్నటువంటి దేశాలకి సంబంధించి, ప్రజాస్వామ్య దేశాలకి సంబంధించి ఇవి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ డెప్త్గా అడగడానికి అవకాశం ఉంది. సో ఇటీవల 2024 ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించిన అసెంబ్లీ సెషన్లో భారత్ ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకోవడం జరిగింది అని అడుగుతారు. సో ద్వైపాక్షిక ఒప్పందాలు అని వస్తే బైలాటరల్ అగ్రిమెంట్కి సంబంధించి మీరు గుర్తించాల్సింది, ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించి మీరు గుర్తించాల్సినటువంటిది ఏమిటి? ఏ దేశంతో భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించిన అసెంబ్లీలో అంటే థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. థాయిలాండ్ దేశం ఐడియా ఉంది కదా మీకు. ఈ థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ సెషన్కి అటెండ్ అవుతే భారత్ థాయిలాండ్ కొన్ని ఒప్పందాలను చేసుకున్నది. అలా ఏ దేశంతో ఒప్పందాలను చేసుకున్నది అని అంటే థాయిలాండ్తో అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందండి. సో ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ గురించి మనకు బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 148వ సెషన్ అంటున్నాం. అసలు ఇది ఎప్పుడు స్థాపించబడింది అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడిగితే 1889లో స్థాపించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటే ప్యారిస్, ఫ్రాన్స్లో స్థాపించబడింది. ఎప్పుడు అని అంటున్నాం? 1889లో ఐపీయూ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? ప్యారిస్లో స్థాపించబడింది. సో ప్యారిస్ అనేది ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. తర్వాత హెడ్ క్వార్టర్గా జెనీవాను పెట్టుకున్నారు అనేటువంటి అంశం వేరే అంశం, రైట్? ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నవి అనేటువంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇప్పుడు సభ్య దేశాలను గురించి అడిగితే 180 సభ్య దేశాలు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఇలా 180 సభ్య దేశాలతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ పేరేమిటి అని కూడా మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే తులియా అక్సాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు అని అడిగితే, తులియా అధ్యక్షుడు ఎవరు అని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి పేరు తులియా అక్సాన్. ఎవరు అని అంటున్నాం? తులియా అక్సాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో తులియా అక్సాన్ గారు దీనికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. 1889 ప్యారిస్, ఫ్రాన్స్లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది స్థాపించబడింది.
దీని ప్రస్తుత హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. 2024కి సంబంధించి 148వ అసెంబ్లీ జరిగింది. దీనికి భారతదేశం నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ్ చంద్ గారు నేతృత్వం వహించి ఒక బృందాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే థాయిలాండ్కి సంబంధించినటువంటి దేశంతో ఇక్కడ భారత్కి ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇదే ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రోత్సహించడము అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనం ఒక నివేదిక గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే హురున్ నివేదిక అని అంటున్నాం. సో ఈ హురున్ నివేదిక దేనిని గురించి చెప్పింది అని అంటే ఈ నివేదిక అనేది ప్రపంచంలో ధనవంతులను గురించి కొన్ని అంశాలను వెల్లడించడం జరిగింది. ఇలా వచ్చినటువంటి ఈ హురున్ నివేదిక మీద మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడదాం. సో ప్రపంచంలో అత్యంత ధనవంతులు కలిగినటువంటి దేశంగా ఏ దేశం ఉంది, భారతదేశానికి సంబంధించిన స్థానం ఎంత అని అంటారు. క్వశ్చన్ ఇలా, ఇటీవల వచ్చినటువంటి హురున్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ధనవంతులను కలిగినటువంటి ఓ టాప్ 3 కంట్రీస్ని గుర్తించండి అని అనుకుందాం. సో ఏ దేశాలు ఉన్నవి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం అండి. వెరీ గుడ్ నీలజ. సో ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉందండి. సో ధనవంతులకి సంబంధించి, రిచ్ పీపుల్కి సంబంధించి, మిలీనియర్స్ లేదా బిలీనియర్స్కి సంబంధించి ధనవంతుల స్థానంలో భారత్ స్థానం వచ్చి 3వ స్థానం అండి. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు సార్ అని అంటే చైనా ఉందండి. 2వ స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే అమెరికా అండి. ఎవరు అని అంటున్నాం? అమెరికా ఉంది. 3వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారత్ అని అంటున్నాం. 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే యుఎస్ అని అంటున్నాం, యూకే అని అంటున్నాం. సో ఇలా ఈ దేశాలకి సంబంధించినటువంటి ఈ దేశాలలో ఉన్నటువంటి వారు ధనవంతులుగా ఉన్నారు. మొదట చైనాలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు, తర్వాత అమెరికాలో, తర్వాత భారత్లో, తర్వాత యూకే, తర్వాత జర్మనీ. ఇలా ఈ దేశాలలో ధనవంతులు ఎక్కువగా ఉన్నారు, రిచ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇటీవల ఎవరు వెల్లడించడం జరిగిందని అంటే హురున్ రిపోర్ట్ ద్వారా వచ్చాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. రైట్. అయితే ఈ హురున్ నివేదికకి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే చైనాకి సంబంధించినటువంటి ధనవంతులు తగ్గిపోతూ ఉంటే భారతదేశంలో ధనవంతులు పెరుగుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇటీవల ఈ నివేదిక ప్రకారం ఏ దేశంలో ధనవంతులు తగ్గిపోతూ ఉన్నారు అని అంటే చైనాలో తగ్గుతూ ఉన్నారు. ఏ దేశంలో పెరుగుతూ ఉన్నారు అని అంటే భారతదేశంలో ధనవంతులు పెరుగుతున్నారు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా వచ్చినటువంటి ఈ అంశాలను గుర్తించాలి. మరి ప్రపంచంలోనే ధనవంతులకి సంబంధించినటువంటి నగరాలలో భారతదేశం నుంచి ఏ నగరాలు నిలిచాయి అని అంటే భారత్కి సంబంధించి ముంబై. ఎక్కడి నుంచి అని అంటున్నాం? ముంబై నుంచి. ఇది వరల్డ్లో ఒక ప్రధానమైనటువంటి పట్టణంగా, ధనవంతుల పట్టణంగా నిలిచింది. దీనితో పాటు మన దేశ రాజధాని న్యూఢిల్లీ కూడా ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని హురున్ నివేదిక తెలిపింది. ఇక మొత్తం ప్రపంచంలో టాప్ 10కి సంబంధించినటువంటి ధనవంతుల లిస్టు తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు సార్ అని అంటే ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నారు అని అంటే ఎలాన్ మస్క్ ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? ఎలాన్ మస్క్ గారు ఉన్నారు. సో ఇలా ఈయన మొదటి స్థానంలో ఉంటే 10వ స్థానంలో టాప్ 10లో మన భారతదేశం నుంచి స్థానం పొందినది ఎవరు అని అంటే ముఖేష్ అంబానీ గారండి. ఎవరు అని అంటున్నాం? ముఖేష్ అంబానీ గారు స్థానం పొందడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా హురున్ నివేదికకి సంబంధించినటువంటి అంశాలు అనేవి వెల్లడవడం జరిగింది. ఇలా వచ్చినటువంటి ఈ అంశాలను మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంతమంది బిలీనియర్స్ ఉన్నారు అని అంటే
3279 మంది బిలీనియర్స్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎంత అని అంటున్నాం? 3279 మంది బిలీనియర్స్. ఏ రిపోర్ట్ ప్రకారము అని అంటే హురున్ నివేదిక ప్రకారం వీరంతా కూడా ధనవంతులు, ప్రపంచంలో బిలీనియర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇగో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మరి ఎక్కువగా బిలీనియర్స్ని కలిగి ఉన్నటువంటి నగరం ఏది అని అంటే న్యూయార్క్ నగరం ఉన్నది, తర్వాత లండన్ ఉన్నది, తర్వాత ముంబై ఉన్నది అని గుర్తుంచుకోండి. రైట్. సో ఇలా బిలీనియర్స్కి సంబంధించినటువంటి అంశాలను వెల్లడించడం జరిగింది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి నివేదికగా ఈరోజు క్లాస్లో గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఆర్ఆర్బీస్ గురించి మాట్లాడదాం. సో ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అంశం ఏమిటి అని అంటే ఇటీవల భారతదేశానికి సంబంధించి ఆర్ఆర్బీ బ్యాంక్స్కి కేంద్రం ఎంత ఫండింగ్ చేసింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి. రీక్యాపిటలైజేషన్ పథకం కింద ఇటీవల కేంద్రం ఏ బ్యాంకులకి సహాయాన్ని ఇచ్చింది అని అంటారు? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని అంటాం. ఆర్ఆర్బి అని అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని అంటున్నాం. ఇగో ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి వీటినే మనం ఏమంటున్నాము అని అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని అంటున్నాం. సో ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఓకే, ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. బ్యాంక్స్ అనొద్దు కదా, బ్యాంకులు అనాలి. రైట్. సో ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మనం మాట్లాడుతున్నటువంటి ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో అని అంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇగో ఇవి 1975లో ఏర్పాటైనాయండి. బేసిక్గా వాణిజ్య బ్యాంకులనే పోలి ఉంటాయి ఇవి. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే రుణాల ఫెసిలిటీ పెంచేందుకోసం వీటిని 1975లో ఇందిరాగాంధీ గారి టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఈ బ్యాంకులకి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ పథకం కింద ఎంత అమౌంట్ని ఇచ్చింది అని అంటారు. ఎవరిచ్చారు అని అంటున్నాం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రీక్యాపిటలైజేషన్ అని అంటున్నాం. రీక్యాపిటలైజేషన్కి సంబంధించి ఇది ఒక పథకం అని అంటున్నాం. ఈ పథకం ద్వారా ఆర్ఆర్బీస్కి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది క్వశ్చన్ వస్తుంది. అలా క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 6212.03 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అంటే 6212 కోట్ల రూపాయలను ఇచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎవరిచ్చారు అని అంటున్నాం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరికి ఇచ్చినది? రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఇచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం ఇలా ఏ పథకంలో ఇచ్చారు? రీక్యాపిటలైజేషన్ అనేటువంటి పథకంలో ఈ అమౌంట్ని ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది వస్తే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఇలా ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి క్రెడిట్ విస్తరణ అనేది జరిగింది. ఇది రీక్యాపిటలైజేషన్ పథకంలో భాగంగా జరిగింది. దీనికి సంబంధించి ఇలా అమౌంట్ని ఇవ్వడం చాలా పెద్ద మొత్తంలో ఇదే మొదటిసారి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. 1975లో దీన్ని స్థాపించారు. గ్రామీణ కుటీర పరిశ్రమలకి సంబంధించి చిన్న చిన్న వ్యాపారులకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని లేదా రుణ సదుపాయాన్ని పెంచేందుకోసం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అని అంటే వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ దేశవ్యాప్తంగా ఎన్నున్నాయి అని అడుగుతారు. ఎన్ని బ్యాంకుల ద్వారా వీటికి స్పాన్సర్షిప్ లభిస్తూ ఉంది అని అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మొత్తం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి,
ఎన్ని వాణిజ్య బ్యాంకులు వీటికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే ఇక మొత్తం 12 వాణిజ్య బ్యాంకులు వీటికి స్పాన్సర్ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు ఆర్ఆర్బీలు ఎన్ని అని అంటే దేశవ్యాప్తంగా 43 ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటే వీటికి సంబంధించి స్పాన్సర్షిప్ ఇస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులు కామర్స్ బ్యాంక్స్ ఎన్ని అని అంటే 12 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా అడిగితే మీకు ఉపయోగపడేటువంటి అంశం ఇగో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, ఈ టాపిక్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం, జస్ట్ ఒక నియామకం గురించి. ఇరాన్లో మన దేశానికి సంబంధించినటువంటి ఒక రాయబార కార్యాలయం ఉంటుంది. సో ఇప్పుడు ఇటీవల ఇరాన్కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయంలో ఎవరు నియమించబడ్డారు అని అడుగుతారు. ఇరాన్ రాయబార కార్యాలయానికి సంబంధించి ఒక ఆఫీసర్ ఉంటారు, తెలుసు కదా, వీరిని ఇండియన్ ఫారిన్ సర్వీస్కి సంబంధించినటువంటి వారిని అంబాసిడర్గా లేదా రాయబారిగా నియమిస్తారు. ఇప్పుడు ఇరాన్ రాయబారిగా ఇటీవల భారతదేశం నుంచి నియమించబడినటువంటి వారు ఎవరు అని అంటారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఇరాన్ కాదు, ఇరాక్కి సంబంధించి, ఇరాన్ నాట్ ఇరాన్, ఇరాక్ దేశానికి సంబంధించినటువంటి రాయబార కార్యాలయానికి భారతదేశం నుంచి ఎవరు ఇటీవల నియమించబడినారు అని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ సామెంద్ బాగ్చి అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? సామెంద్ బాగ్చిని నియమించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల సామెంద్ బాగ్చి ఏ దేశానికి సంబంధించినటువంటి రాయబారిగా నియమించబడ్డారు అని అంటే మనం ఇరాక్కి సంబంధించినటువంటి దేశానికి రాయబారిగా నియమించబడడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈయన ప్రస్తుతం ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని అంటే ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అనేది ఒకటి ఉందండి. ఏమని అంటున్నాం? ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. సో ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్కి సంబంధించి ఆఫీసర్గా వర్క్ చేయడం జరుగుతుంది సామెంద్ బాగ్చి గారు. ఈయన ఇరాక్ రాయబారిగా ప్రస్తుతం భారతదేశం నుంచి నియామకం కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి నియామకాలను గురించి ఎగ్జామ్లో క్వశ్చన్స్గా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంతకుముందు దీనికి సంబంధించి భారతదేశంలో ఇటీవల వివిధ నియామకాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే భారతదేశానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కీలకంగా ప్రపంచవ్యాప్తంగా ఇది భారతదేశానికి సంబంధించి రాయబార కార్యాలయం ఉంటే అక్కడ రాయబారిగా నియమించబడ్డాడు. బట్ ఇలా కాకుండా భారతదేశానికి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులు వివిధ హోదాలలో ప్రపంచ స్థాయిలో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా అడిగినప్పుడు ప్రపంచ బ్యాంక్కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉందండి. దీనికి ఇటీవల ఒక నియామకం జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఇటీవల నియామకం ఎవరి నియామకం జరిగింది, ఇది క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అంశం అంటున్నాం కాబట్టి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీలో ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి వారు ఎవరు అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి పేరేమిటి అని అంటే గీతా బాత్రా అని చెప్పేసి చెప్పాలండి. ఎవరు అని అంటున్నాం? కొన్ని కీలకమైనటువంటి నియామకాలను గురించి చెప్తా, ఇవి గుర్తుంచుకోండి. ఒకటి ఏంటి అని అంటే ప్రపంచ బ్యాంకుకి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించి ఈ ఫెసిలిటీకి సంబంధించి
ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ అనేది ఒకటి ఉందండి. ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ డైరెక్టర్ ఎవరు అని అంటారు, ఆఫీస్ డైరెక్టర్. సో ఇప్పుడు మనం గీతా బాచ్రీ అని చెప్పేసి మాట్లాడినాం. ఈ పేరును గుర్తుంచుకోండి, ఉపయోగపడుతుంది. గీతా బాచ్రీ. సో ఇగో ఇది ఒక నియామకం. ప్రపంచ బ్యాంక్కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ డైరెక్టర్గా గీతా గారు నియమించబడ్డారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి నియామకం అని అంటున్నాం. ఈ నియామకానికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందండి. ఈ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియాగా ఎవరు నియమించబడ్డారు అని అంటారు. ఇగో రెండవది ఏమంటున్నాము అని అంటే ఆసియన్ డెవలప్మెంట్కి సంబంధించి ఏడీబీ అని మాట్లాడతాం. సో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమించబడ్డారు అని అంటారు. కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఇగో దీనిని గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి పేరు కూడా మనకు ముఖ్యమైనటువంటి పేరుగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇటీవల జరిగినటువంటి నియామకం. మియో ఓఖా గారు నియమించబడడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? మియో ఓఖా గారు. సో ఇప్పుడు మియో ఓఖా గారు ఇటీవల దేనికి సంబంధించి నియమించబడ్డారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు ఇక్కడ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ఇండియాగా నియమించబడడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన హెడ్ క్వార్టర్స్ వచ్చి మనీలా, ఫిలిపియన్స్లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ మనకి, రైట్? ఆసియాకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బ్యాంక్. ప్రపంచానికి ప్రపంచ బ్యాంక్ ఎలా ఉందో ఆసియాకి ఇది ప్రపంచ బ్యాంక్ లాంటిది. దీన్నే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇతర రుణాల ఫెసిలిటీస్కి సంబంధించి ఇది ముఖ్యంగా ఉపయోగపడేటువంటిది. ఇక నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఇవి ఇటీవల జరిగిన నియామకాలు. మనం రాబోయే ఎగ్జామ్స్కి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOకి సంబంధించి భారత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు అనేటువంటి అంశంలో క్వశ్చన్ అడుగుతారు. ఈ WHO కి సంబంధించినటువంటి బోర్డులో భారత్ నుంచి ఎవరి నియామకం జరిగింది అని అంటారు. బోర్డుకి ఒక నియామకం జరిగింది. సో ఈ నియామకం భారత్కి సంబంధించినటువంటి వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు, వారు ఎవరు అని అడుగుతారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఆల్రెడీ మనకు అమెరికాలో ప్రతినిధి ఉన్నాడు. సో లైక్ రాయబారి లాగా ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి దానిలాగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనకి US ప్రతినిధిగా ఉన్నటువంటి వివేక్ మూర్తి గారి పేరుని గుర్తుంచుకోండి. WHO బోర్డు నియామకంలో ఇటీవల భారత్ నుంచి ఎవరు నియమించబడ్డారు అని అంటే US ప్రతినిధిగా వర్క్ చేస్తున్నటువంటి వివేక్ మూర్తి గారి పేరుని గుర్తుంచుకోండి. ఇగో ఇది కూడా ఇటీవల జరిగినటువంటి నియామకం, రైట్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి బిమ్స్టెక్ అనేటువంటి ఒక కూటమి ఉంది. మనం ప్రీవియస్ క్లాసులలో డిస్కస్ చేసినాం. ఓకే, బంగాళాఖాత తీర ప్రాంత దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడినాయి. అదే బిమ్స్టెక్ అని చెప్పేసి మాట్లాడినాం. ఈ బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా ఇటీవల నియమించబడినటువంటి వారు ఎవరు అని అంటారు. బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు నియామకం జరిగింది అని అంటారు. నెక్స్ట్ బిమ్స్టెక్కి సంబంధించినటువంటి బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ అని అంటున్నాం. సో ఈ సెక్రటరీ జనరల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సిందినటువంటి పేరేంటి అని అంటే ఇంద్రమణి. ఎవరు అని అంటున్నాం? ఇంద్రామణి పాండే అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. సో ఇంద్రామణి పాండే గారు బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో బిమ్స్టెక్కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఇంద్రామణి పాండే. భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నేమ్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ డేట్స్ని గురించి మాట్లాడదాం. సో 2 ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒకటి ఏమిటి అని అంటే మార్చి 26 అని అంటున్నాం. మార్చి 26 ఏ డేని గుర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలా అడిగితే ఎపిలెప్సీ పర్పుల్ డే అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏమని అంటున్నాం? మార్చి 26 ఎపిలెప్సీ పర్పుల్ డే. ఇగో ఇది ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే మార్చు 26న నిర్వహించడం జరుగుతూ ఉంది. దేనికి అని అంటే మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి వారు ఉంటారు కదా, వారి పట్ల అవగాహన పెంచేందుకు, మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి వారికి సంబంధించి అవగాహనను పెంచేందుకోసం ఇగో ఈ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతారు. వరల్డ్ పర్పుల్ డేగా దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2008లో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు, ఎవరి ద్వారా ఈ డే అనేది ప్రాచుర్యం పొందింది అని అంటే కెనేడియన్కి సంబంధించినటువంటి యువతికి సంబంధించి ఎవరు అని అంటే క్యాసిడీ మెగాన్. ఎవరు అని అంటున్నాం? క్యాసిడీ మెగాన్. ఇగో క్యాసిడీ మెగాన్. సో క్యాసిడీ మెగాన్ ఏ దేశము అని అంటున్నాం? కెనడాకి సంబంధించినటువంటి వారు. సో ఇలా ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ మహిళ 2008లో మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి అవగాహన కోసం ఇగో ఈ డేని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ఇలా ఈ ఎపిలెప్సీ పర్పుల్ డేకి సంబంధించినటువంటి డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇది మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మార్చి 26 అని అంటే ఈ డేట్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మార్చి 27 గురించి మాట్లాడితే మీకు రంగస్థలం మూవీ ఐడియా ఉంది కదా, ఆ పేరుతోటి ఉంటుంది. సో దీన్నే ఏమని అంటున్నాము అని అంటే ప్రపంచ రంగస్థల దినోత్సవము అని అంటున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం, రంగస్థల దినోత్సవం అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మార్చ్ 27 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు అని అంటున్నాం? మార్చి 27న రంగస్థల కళాకారులకి సంబంధించినటువంటి వారికి గుర్తుగా ఇగో ఈ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారి ఈ డేను ఎప్పుడు నిర్వహించారు అని అంటే 1962లో నిర్వహించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అని అంటున్నాం? 1962లో నిర్వహించడం జరిగింది. మరి ఈ డేకి సంబంధించినటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే థియేటర్కి సంబంధించి అంటే రంగస్థల నటులకి సంబంధించి పాత్రలకి సంబంధించినటువంటి అవగాహనను పెంచి వారికి సంబంధించినటువంటి మెరుగుదలను చూపెట్టడమే ఈ డేకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశము అని అంటున్నాం. ఇలా మార్చ్ 27ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఇది మనం ఈరోజు అందిస్తున్నటువంటి క్లాస్. సో మనం ఏమేమి మాట్లాడినాము అంటే ప్రపంచ రంగస్థలం గురించి మాట్లాడినాం, ఎపిలిప్స్ పర్పుల్ గురించి మాట్లాడినాం, నెక్స్ట్ WHO బోర్డు నియామకాలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడినాం. ఇక నెక్స్ట్ ఇరాక్ రాయబారితో పాటు RRBల గురించి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ లోన్స్ గురించి మాట్లాడినాం. అలాగే హురున్ నివేదిక గురించి మాట్లాడినాం. నెక్స్ట్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ గురించి మాట్లాడినాం. అలాగే భారత్ బయోటెక్ తీసుకొస్తున్నటువంటి వ్యాక్సిన్ గురించి మాట్లాడినాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి యాప్స్, అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడినాం. సో ఇలా వీటినన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. ఎస్, ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్న క్లాస్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపు ఇది 26th 27th సంబంధించి రేపు 28, 29 కలిపే చెప్తా. సో అండ్ మనం గ్రూప్ 1, 2, 3కి లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. రెగ్యులర్ లైవ్ క్లాసెస్ నడుస్తున్నాయి, లేటెస్ట్ క్లాసెస్ నడుస్తున్నాయి.
వీటిని గురించి కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. 1 year వ్యాలిడిటీ తోటి ఈ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. బాగా చదవండి, ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇయర్ ఎండింగ్ కల్లా మీరంతా పోస్టింగ్లో ఉంటారు, బాగా చదువుతారు. రైట్, విష్ గుడ్ లక్. మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ రూపా గారు. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ ప్రవీణ్. రజిత గుడ్ నైట్. నిర్మలా గుడ్ నైట్.